2024-25 విద్యా సంవత్సరానికి మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలు యుడేస్ ప్లస్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో udesplus.gov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు యుడేస్ ప్లస్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పై క్లిక్ చేసి కూడా ఈ వెబ్సైట్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్టూడెంట్స్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న సెలెక్ట్ స్టేట్ వద్ద మన స్టేట్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న గో బటన్పై క్లిక్ చేస్తే యుడేస్ ప్లస్ లాగిన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క యుడేస్ కోడ్, ఎంటర్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యుడేస్ పాస్వర్డ్, అలాగే ఎంటర్ క్యాప్చా వద్ద పక్కన కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. తరువాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అనే టైల్పై క్లిక్ చేయగానే ఈ విధంగా కొంత స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన పాఠశాలలోని విద్యార్థుల వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి యాక్టివ్ స్టూడెంట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. యాక్టివ్ స్టూడెంట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మన పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల వివరాలు ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మన పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, అలాగే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. తరువాత ఇదే పేజ్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనిపించే డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మన పాఠశాలలోని విద్యార్థుల వివరాలన్నీ ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవుతాయి. ఈ వివరాలను ప్రింట్అవుట్ తీసుకొని మన పాఠశాలలో ఫిజికల్గా ఉన్న విద్యార్థులు అలాగే ఆన్లైన్లో ఉన్న విద్యార్థులను సరిచూసుకోవాలి. తరువాత మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఈ పేజ్ నుంచి లాగౌట్ చేసి తిరిగి యుడేస్ ప్లస్ లాగిన్ పేజ్లో టీచర్ మాడ్యూల్ పక్కన ఉన్న లాగిన్ బటన్పై క్లిక్ చేసి మన పాఠశాల యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో టీచర్ మాడ్యూల్ను లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచింగ్, నాన్ టీచింగ్, విటిపి, డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా అనే టైల్పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన పాఠశాలలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క అబ్స్ట్రాక్ట్ కనిపిస్తుంది. అలాగే మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు ఎంతమందివి అప్డేట్ చేశామో ఇంకా ఎంతమంది అప్డేట్ చేయలేదో అనే వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ టోటల్ లేదా ఇన్కంప్లీట్కు పక్కన కనిపించే నంబర్పై క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు కనిపిస్తాయి. వీరి వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇదే పేజ్లో పైన రైట్ సైడ్ బ్లూ కలర్లో కనిపించే డౌన్లోడ్ ఎక్సెల్ అనే బటన్పై క్లిక్ చేసి ఆ ఉపాధ్యాయుల వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న వివరాలను ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఉపాధ్యాయుల జనరల్ ప్రొఫైల్ వివరాలను అప్డేట్ చేసేటప్పుడు డూప్లికేట్ మొబైల్ నంబర్ నాట్ అలౌడ్ అని వచ్చే ఎర్రర్ను ఎలా రెక్టిఫై చేయాలో వివరించడం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.